కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినాయి. 10-15 రోజుల్లోపనే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఎన్నికలు రావడం అనుకోకుండా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంకొకటే రోజు సమయం ఉంది. 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని గెలిపియాలని కోరడానికి ఈరోజు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ యావత్ మా సోదరులు సోదరిమణులందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు కార్మిక సోదరులకు సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉండి డిమాండ్ చేయడం జరిగింది. కార్మిక సంఘాలకు సంబంధించి రాజకీయ జోక్యం తక్కువగా ఉండే కార్యాచరణ తీసుకోవాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. కార్మికులకు సంబంధించి వారి ట్రాన్స్ఫర్ లో గాని వారి క్వార్టర్ అలాట్మెంట్ లో గాని లేకుంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన అంశం విషయం వచ్చే వరకు అది కార్మికులకే వదిలిపెట్టడం జరుగుతుంది తప్ప రాజకీయ పార్టీల పరంగా జరిగే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు స్వయం ప్రతిపత్తి పైన నడిచే సింగరేణి కాలనీస్ కు సంబంధించి అన్ని రీతిలో మేము ప్రభుత్వంలో ఉండి ఈ సింగరేణి సంస్థ ఉత్పత్తికి సంబంధించి దానికి తోడు కార్మికులకు సంబంధించిన సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తాం.